ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం బిజినెస్ టేబుల్ అదేవిధంగా పవర్ బిల్ ప్రాజెక్ట్ని మనం చేసాం కదా. ఇప్పుడు ఈ టేబుల్లో డిస్కౌంట్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే కాన్సెప్ట్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాము. అందులో డిస్కౌంట్ని అప్లై చేయడం నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు శివ అనేటువంటి ఒక కస్టమరు షాప్కి వెళ్ళి రకరకాల వస్తువులు కొనుక్కుంటే అతనికి అయినటువంటి టోటల్ బిల్లు 5,623 రూపాయలు. అయితే ఆ షాప్ ఓనరు శివకి ఫ్రెండే. అందుకని ఆ షాప్ ఓనర్ ఏం చేశాడంటే శివకి 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ నేను 10% ఎంటర్ చేయాలి. 10 మాత్రం యాడ్ చేశాను, పర్సెంట్ యాడ్ చేయలేదు. అందుకని షిఫ్ట్ పట్టుకొని నేను పర్సెంటేజ్ సింబల్ని కూడా పెట్టాను. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 పక్కన పర్సెంటేజ్ సింబల్ పెట్టేటప్పుడు మీరు మీ క్లాస్ యొక్క కంప్యూటర్ లీడర్ని కానీ లేదా మీ టీచర్ యొక్క గైడెన్స్ కానీ తీసుకోండి. పర్సెంటేజ్ సింబల్ని యాడ్ చేసేటప్పుడు మీకు తెలియకపోతే వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటే ఈజీగా యాడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అయినటువంటి మొత్తం బిల్ ఇది కదా, డిస్కౌంట్ వచ్చింది 10% కదా. ఇప్పుడు ఎంత అమౌంట్ శివకి తగ్గించాడు అనేది మనం ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు డిస్కౌంట్ ఇంటూ బిల్ మనం చూడాలి. అందుకని ఈక్వల్ టు డిస్కౌంట్ అంటే ఎక్కడుంది, D5లో ఉంది. డిస్కౌంట్ ఇంటూ అంటే 10% ఇంటూ బిల్ ఎంత, 5,623 రూపాయలు. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 562 రూపాయలు అతను డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఫైనల్ బిల్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మొత్తం అమౌంట్లోంచి డిస్కౌంట్ అమౌంట్ తీసేస్తేనే కదా ఫైనల్ బిల్ వస్తుంది. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వల్ టు బిల్ మైనస్ కన్సెషన్ అమౌంట్ అంటే డిస్కౌంటెడ్ అమౌంట్. ఇలా చేశాను. ఇప్పుడు శివకి 562 రూపాయలు తగ్గించడం ద్వారా శివకి 5,060 రూపాయలు మాత్రమే ఫైనల్ బిల్ అయ్యింది. ఇది ఈ విధంగా మనం డిస్కౌంట్ చేస్తాం. అయితే దీన్ని ఎక్కువ మందికి మనం ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఇట్లా ఉంది కదా. మనం దీన్ని కొంచెం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బార్డర్స్ అప్లై చేద్దాము. ఎస్, బార్డర్స్ అప్లై చేశాను. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాము. ఇవన్నీ మీకు తెలుసు కదా. గుడ్. సరే, ఇప్పుడు నాగబాబు, అతనికి 5,600 రూపాయలు బిల్ అయ్యింది. అతనికి వచ్చిన డిస్కౌంట్ 12%. వెంకటేశ్వర్లు, అతనికి వచ్చినటువంటి బిల్, అతనికి అయినటువంటి టోటల్ బిల్ అంతా 524 రూపాయలు. డిస్కౌంట్ 13.5%. ప్రకాష్, అలాగా ఇలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం కన్సెషన్ అమౌంట్ అంటే డిస్కౌంటెడ్ అమౌంట్ కనుక్కొని ఆ తర్వాత ఫైనల్ అమౌంట్ని కనుక్కోవాలి. ఇక్కడ మనం చేసిన స్టెప్సే ఇక్కడ కూడా పెద్దగా అప్లై చేయబోతున్నాం. ఫస్ట్ కన్సెషన్ అమౌంట్ ఎలా కనుక్కోవాలి. నాగబాబుకి 5,670 రూపాయలు బిల్ అయితే 12% డిస్కౌంట్ వస్తే మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా కనుక్కోవాలి, కన్సెషన్ అమౌంట్ని ఏ విధంగా అంటే ఈక్వల్ టు బిల్ ఇంటూ డిస్కౌంట్ చేయండి. ఎస్, ఈ అమౌంట్ వచ్చింది. ఓకే, అంటే 5,670 రూపాయలలోంచి 680 రూపాయలు తగ్గిస్తున్నాడు అతను. ఓకేనా. సో ఇప్పుడు వెంకటేశ్వర్లకి 13.5 వచ్చింది, ప్రకాష్కి 15% వచ్చింది. సో దీన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనం చూస్తే 680 రూపాయలు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా అంటే E3 ఇంటూ D3 అంటే ఇక్కడ ఫార్ములా ద్వారా ఈ అమౌంట్ వచ్చింది. అలాగే మిగిలిన వాటికి కూడా మనం ఫార్ములా ద్వారా అమౌంట్ తీసుకురావాలి. అంటే ఎలా తీసుకురావాలంటే ఇక్కడ ఏదైతే ఫార్ములా అప్లై అయ్యిందో మిగిలిన అన్ని సెల్స్లోని కూడా అదే ఫార్ములా అప్లై చేయాలి. అందుకని నేను ఇక్కడ మౌస్ పెట్టి కిందకి డబుల్ క్లిక్ చేశాను. ఎస్, ఇది డిస్కౌంటెడ్ అమౌంట్. వెంకటేశ్వర్లకి 13%
డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 524లోంచి 70 రూపాయలు తగ్గింది. ప్రకాష్కి 15% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 1526 రూపాయలలోంచి 228 రూపాయలు తగ్గింది. ఆ విధంగా మనకి కన్సెషన్ అమౌంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫైనల్ అమౌంట్ ఎంత అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా చేయాలి అంటే టోటల్ అంటే అతని యాక్చువల్గా అయినటువంటి బిల్లులోంచి ఈ కన్సెషన్ అమౌంట్ తీసేస్తే అప్పుడు ఫైనల్ బిల్ అనేది వస్తుంది. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఈక్వల్ టు బిల్, యాక్చువల్గా ముందు అయినటువంటి బిల్ కదా అది, ఆ బిల్ మైనస్ ఇక్కడ కన్సెషన్ అమౌంట్. మరి 12% 13% డిస్కౌంట్లు ఇచ్చారు కదా, అప్పుడు వచ్చింది. ఆ తర్వాత డిస్కౌంట్ తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసాం కదా అమౌంట్, కన్సెషన్ అమౌంట్, అదనమాట. అక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేశాను. ఏమైంది? 5,670 రూపాయలు ఉన్న బిల్లు 4,989 రూపాయలుగా మారింది. చూసారా? ఇట్లా దీన్ని ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే మిగిలినటువంటి కూడా వస్తుంది. ఎస్, ఇప్పుడు దీన్ని మనం ఈ డెసిమల్ వాల్యూని డిక్రీజ్ చేయొచ్చు, దీనికి కూడా డెసిమల్ వాల్యూని డిక్రీజ్ చేయొచ్చు. సో చూసారా, ఇది ఫైనల్ అమౌంట్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఏ ప్రాజెక్ట్ చేసాము? డిస్కౌంట్ టేబుల్ని క్రియేట్ చేసి డిస్కౌంట్ ప్రాజెక్ట్ని మనం చేసాం. ఓకేనా? ఓకే, మరొక కాన్సెప్ట్తో మళ్ళీ మనం కలుద్దాం.